రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు వేటిని ప్రభావితం చేస్తాయి? గాలులను, వానలను ప్రభావితం చేస్తాయి. వర్షపాతం దేనిపై ఆధారపడి ఉంటుంది? రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లో తేడాలపై ఆధారపడి ఉంటుంది. బాగా చలిగా ఉన్న ప్రదేశాలలో గృహాలు నిర్మించడాన్ని ఏమంటారు? హరిత గృహాలు. ఇక్కడ కూరగాయలు, పండ్లను పండించడం జరుగుతుంది హరిత గృహాల్లో. హరిత గృహాలను ఏ విధంగా నిర్మిస్తారు? గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి, కానీ బయటకు వెళ్ళనీయవు. భూగోళంపై శక్తికి మూలవనరు ఏమిటి? సూర్యుడు. సూర్యుడు అనేది ఒక పెద్ద శక్తి కేంద్రం అని అంటారు. సూర్యుడు తన శక్తిని ఏ రూపాలలో విడుదల చేస్తాడు? కాంతి, వేడిమి రూపాలలో విడుదల చేస్తాడు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని ఏమంటారు? వికిరణం అంటారు. ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం అంటారు. సూర్యుని నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఏమంటారు? సౌర వికిరణం. సూర్యుని నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని సౌర వికిరణం అంటారు. సౌర వికిరణం ఏ రూపాలలో విడుదలవుతుంది? కాంతి, వేడిమి, మనం చూడలేని అతినీలలోహిత కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని ఏమంటారు? సౌరపుటం. భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం అంటారు. సౌర కుటుంబంలోని సౌరశక్తిలో ఎన్నో వంతు శక్తి వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది? మూడవ వంతు శక్తి వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా ఏది అడ్డగిస్తుంది? ఓజోన్ పొర. భూ ఉపరితలం అంతటా ఒకే రకంగా వేడెక్కకపోవడానికి కారణం ఏమిటి? భూమి ఉపరితలం వంపుగా ఉండటం. భూమధ్యరేఖ వద్ద ఎందుకు వేడిగా ఉంటుంది? భూమి ఉపరితలం వంపు కారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్యరేఖ నుండి ఉత్తర దక్షిణాలకు వెళుతుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడతాయి. అందువల్ల ధృవాల దగ్గర కంటే భూమధ్యరేఖ వద్ద వేడిగా ఉంటుంది. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు? పతన కోణం అంటారు. భూమధ్యరేఖ ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణంగా ఉన్న ప్రాంతం ఎందుకు వేడిగా ఉంటుంది? భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాల సాంద్రతల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకాశం మధ్యాహ్నం నుండి మబ్బుగా ఉండటం వల్ల. సంవత్సర కాలంలో పతన కోణాలు నిరంతరం మారుతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటి? భూమి పరిభ్రమణం. ఏ నెలలో ఉత్తరార్ధగోళంలో పతన కోణం పెరుగుతుంది? నవంబర్, డిసెంబర్. ఏ నెలలో ఉత్తరార్ధగోళంలో పతన కోణం తగ్గుతుంది? మే, జూన్.
వాతావరణం వేడెక్కడానికి కారణం ఏమిటి? భూమి వికిరణం. వాతావరణం వేడెక్కడానికి కారణం భూమి వికిరణం. భూమి గ్రహించిన శక్తి విశ్వాంతరాళంలో విడుదల చేయడాన్ని ఏమంటారు? భూమి వికిరణం అంటారు. భూమి సౌర కుటుంబం ద్వారా పొందిన శక్తి అంతటినీ భూ వికిరణం ద్వారా విశ్వాంతరాళంలో విడుదల చేస్తుంది. దీన్ని ఏమంటారు? భూమి యొక్క ఉష్ణ సమతౌల్యం లేదా వేడిమి సమతౌల్యం అంటారు. భూమి పొందిన వేడిని వికిరణం చెందకపోతే ఏమవుతుంది? భూమి రోజురోజుకి వేడెక్కిపోతుంది. భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వేడి వికిరణం చెందితే ఏమవుతుంది? చల్లగా మారిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు లేదా భూగోళం వేడెక్కడం అంటారు. ఉష్ణోగ్రతను దీని సహాయంతో లెక్కిస్తారు. ఉష్ణమాపకం. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ ఎప్పుడు నమోదైనది? 1992 జూలైలో లిబియా, ఆఫ్రికాలోని అజీజియా వద్ద నమోదు అయినది. 57.8 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైనది? 1983 జూలైలో అంటార్కిటికాలోని ఓస్టాక్ కేంద్రంలో నమోదైంది. -89.2 డిగ్రీస్ సెంటీగ్రేడ్. నీళ్లు మరుగు ఉష్ణోగ్రత ఎంత? 100 డిగ్రీల సెంటీగ్రేడ్. నీటి ఘనీభవన స్థాయి ఎంత? 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్. మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అత్యల్పమైనది ఏది? -273.16 డిగ్రీస్ సెంటీగ్రేడ్. దీనిని ఉపయోగించి ఒక్క రోజులో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు చేస్తారు. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. సగటు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఎలా కనుక్కుంటారు? నెలలోని ప్రతి రోజు యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడి నెలలోని రోజులతో భాగించుట ద్వారా కనుక్కుంటారు. అనంతపురంలో అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల ఏది? జనవరి. అనంతపురంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ నెలలో నమోదు అవుతాయి? ఏప్రిల్, మే నెలలో. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. సముద్రం మరీ వేడెక్కదు, మరీ చల్లబడదు. కాబట్టి సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలు ఒకే రకంగా ఉంటాయి. ఉదాహరణకు విశాఖపట్నం శీతోష్ణ స్థితి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. వేసవిలో బాగా భూభాగం వేడెక్కిన కారణంగా గాలి బాగా వేడెక్కుతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లగా ఉంటుంది. ఉదాహరణకు అనంతపురం. అల్ప ఉష్ణోగ్రత పొందే ప్రాంతాలు. ఎత్తుగా ఉండే పర్వత ప్రాంతాలు అల్ప ఉష్ణోగ్రతను పొందుతాయి. ఉదాహరణకు
సముద్ర మట్టం నుండి 2200 మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉదాహరణకు షాంఘై, వ్లాడివోస్టాక్. షాంఘై వార్షిక సగటు ఉష్ణోగ్రత 15.3 degrees Celsius. అధిక ఉష్ణోగ్రత పొందే ప్రాంతం. ఎత్తుగా ఉన్న పర్వత ప్రాంతాల కంటే ఎత్తు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికం. ఉదాహరణకు 2200 మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా కంటే సముద్ర మట్టం నుండి 200 మీటర్ల ఎత్తులో ఉన్న ఢిల్లీ అధిక ఉష్ణోగ్రతలు పొందుతుంది. సంవత్సరం మొత్తం ఒకే విధమైన శీతోష్ణ స్థితి ఉండే ప్రాంతాలు ఏవి? భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ ఋతువులు ఏర్పడవు. సింగపూర్ వార్షిక సగటు ఉష్ణోగ్రత 27.8 degrees Celsius. శీతాకాలంలో భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎందుకు తక్కువగా ఏర్పడుతుంది? పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం అధికంగా ఉండటం వలన వికిరణం తక్కువగా ఉండడం వలన. ఏ ప్రక్రియ వలన భూమిపై గడ్డి మొక్కలపై మంచు బిందువులు అనగా ద్రవీభవనం కండెన్సేషన్ ఏర్పడతాయి? ఉష్ణ విలోమనం ప్రక్రియ ద్వారా ద్రవీభవనం లేదా కండెన్సేషన్ ఏర్పడుతుంది. ఏ ప్రదేశాలు వేడిగా ఉంటాయో, ఏ ప్రదేశాలు చల్లగా ఉంటాయో తెలుసుకోవడానికి ఉపయోగించే పటం ఏది? ఉష్ణోగ్రత పటాలు. వ్లాడివోస్టాక్ వార్షిక సగటు ఉష్ణోగ్రత 3.9 degrees Celsius. సగటు ఉష్ణోగ్రతను ఏ విధంగా కనుగొనవచ్చు? ఒక నెల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు లెక్క కట్టడం ద్వారా. అట్లాస్ ప్రకారం భారతదేశంలో జనవరి నెలలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏవీ లేవు. శీతాకాలంలో ఉత్తర ప్రాంతం బాగా చలిగా ఉంటుంది. జలభాగం కంటే భూభాగం త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. జలభాగం నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి 1000 మీటర్లకు ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతాయి.